రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఇవాళ మేడే కార్మికుల దినోత్సవం రోజున ఇక్కడ ఈటీపీఎస్ యూనియన్ దగ్గరికి మా వైఎస్ఆర్ యూనియన్ దగ్గరికి రావడం జరిగింది. జెండా ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరిగింది. మీ అందరూ కూడా ఈ రోజున కొంతమంది అంటే హౌస్ సోర్సింగ్ అన్ని రకాల హౌస్ సోర్సింగ్ జాబులు జగన్మోహన్ రెడ్డి గారు పర్మనెంట్ చేయడం జరిగింది. ఇక్కడ కొంచెం ఎందుకంటే ఇక్కడ ఉన్న స్థానిక నాయకుడు అప్పుడున్న వసంత కృష్ణ ప్రసాద్ నిర్దేశం వల్ల పేదవాళ్ళకి అందరికీ మనం పనిచేస్తే నాకేమొచ్చింది, నేను ఇక్కడ బూడి తోలుకుంటానో మట్టి గ్రావులు తోలుకుంటానో నాకు డబ్బులు వస్తాయి కానీ పేదవాళ్ళని అన్న కూడా పట్టించుకోకుండా వాళ్ళ పార్టీ మరి ఏదో అది చేయాలి ఇది చేయాలి అని చెప్తూ ఉన్నాడు. ఏదన్నా చేయాలి అంటే ముందు మనం పని చేయాలి కదా, ఇప్పుడు మనం ఒక పని చేస్తాం, ఆ పని చేస్తేనే కదా మనం ఎదరికి వెళ్ళేది. అంటే నేను చెప్పాను ముఖ్యమంత్రి గారి దృష్టికి 2-3 సార్లు తీసుకెళ్ళినా ఆయన స్పందించలేదు అని ఆయన పొద్దున మీటింగ్లో మాట్లాడారు. ఎక్కడ ఎప్పుడు తీసుకెళ్ళాడు? నేను తీసుకెళ్ళాలని చెప్తున్నాను. ఎవరన్నా తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళలేదు. అక్కడ ఉన్న ఈ యూనియన్ వాళ్ళని సీఎం గారి దగ్గరకో లేకపోతే అక్కడ ఉన్న ఓసీ దగ్గరకో ఎప్పుడన్నా తీసుకెళ్ళి వీళ్ళతో సమస్య ఉంది మాట్లాడిచ్చాడా? ఎప్పుడన్నా ఆడేదంతా అబద్ధం. నీటి మీద పుడతలు అంటూ మాట్లాడేది ఎంతసేపు ఉంటే అబద్ధాలకు పుట్ట ఎవరన్నా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో అసలు చేస్తున్నారు. ఎవరినైనా ఒకరిని చెప్పించుకొని లేకపోతే ఇప్పుడు ఉన్న టీడీపీలో ఉన్నారు కదా యూనియన్ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో చెప్పించాడా? లేదు కదా. అబద్ధాలు ఆడటానికి కూడా దూరం ఉండాలి. అబద్ధాన్ని తీసుకెళ్తే లేదా అసెంబ్లీలో ఎక్కడైనా మాట్లాడి సీఎం గారి దగ్గరికి అందరూ ఉన్నారు కదా, సాక్షులే కదా, అందరూ ఆందే కదా. సంస్థ కాదు ఇది, మా సొంతతోనే నీ సొంతతోనే కాదు కదా సంస్థ. ఆ సంస్థలో మెయిన్ ఇద్దరు ముగ్గురు మనం తీసుకెళ్తాం. ఇది వీళ్ళకి సంస్థ వచ్చింది అంటే బీజేపీ అధినాయకత్వం కూడా ఇక్కడ బూడిద దోచుకోవడం దృష్టి సారించింది తప్ప కార్మికుల మీద దృష్టి సారించలేదు. నేను తీసుకెళ్ళినా కూడా చెప్పలేదు లేదా ఆయన చెప్తున్నాడు. బూడిద దోచుకున్నారు తప్ప ఇక్కడ నాయకులు మంత్రులు కానీ వీళ్ళు బూడిద తీసుకున్నారు తప్ప కార్మికుల మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మీరు వెళ్ళండి. ఇప్పుడు ఉన్న మిషన్లో 5 మిషన్లు ఉన్నాయి. ధర్మం ప్లాంట్లు నుంచి పెట్టి 5 మిషన్లు కూడా వసంత కృష్ణ ప్రసాద్ గారు వాళ్ళ పేరు నడుతున్నాయి. ఎవరి పేరు 8 నెలలు ఉంది వాళ్ళకి గడు టైం టెండర్. ఎవరి పేరు నడుతున్నాయి? నా పేరు నడుతున్నాయి, బీజేపీ వాళ్ళ పేరు నడుతున్నాయి, వాళ్ళ మంత్రి పేరు పెడుతున్నాయా? ఎవరి పేరు నడుతుంది? ఆయన పేరునే కదా. వాళ్ళ బామ్మది పేరున 2, ఎవరు వాళ్ళ బాబాయ్ కొడుకుంటే అతని పేరున వాళ్ళ పేరునే కదా నడిచేది. మిషన్లు కూడా వాళ్ళే కదా, టెండర్ వాళ్ళే కదా వేసింది, మేము వేయలేదు కదా. మీరు మాట్లాడండి, ఇబ్బంది ఏముంది? లేదా ఆ మిషన్ దగ్గర నేను వస్తా, ఆ మిషన్ ఎవరే చెప్పాలని ఎవరెవరు ఎక్కడ పెట్టారు? ఇప్పుడు మీ కార్మికులకు మీరు ఇచ్చే స్పష్టమైన హామీ చెప్పండి. స్పష్టమైన హామీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇట్లాంటి వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇచ్చారు ఈటీపీఎస్ గురించి మొత్తానికి. దాన్ని అన్నింటి కూడా ఈ పెద్దలందరినీ కూడా నేనే తీసుకున్నాను. అది కాదు, ఇట్లా ఉంది, ఇది పరిస్థితి. హౌస్ కోటింగ్ వాళ్ళు మొత్తాన్ని మనకు కావాలని తీసుకుంటాం. ఎందుకంటే ఏ వ్యక్తులకైనా సరే మంచి చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏ వ్యక్తి చిన్న వ్యక్తి అంటే ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా అంతవరకు ఆశా వర్కులకి 3,000 రూపాయలు జాబ్ ఉంది. 10,000 చేసిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఏదైనా సరే తీసుకున్న ఆర్టీసీ ఉంది, తీసుకున్నాడు కదా. బరువైనా భారమైనా మోసే మంచి మనిషి ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. అలాగని ఏదో కానీ మొత్తానికి ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎట్లాంటి వాళ్ళే ఈ బూడిగా మరి బూడి గురించి మరి దేనికి వచ్చిందో మరి దాని కేంద్రంతో ఏమైనా మరి ఇది వచ్చిందేమో ఎట్లాంటి అవసరం చేస్తుంది దానికి వీళ్ళకి కొంచెం నిర్లక్ష్యం చేశారు. రాబోయే రోజుల్లో అందరినీ తీసుకొని నేనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి సమస్య కార్మికులుగా దినోత్సవం రోజు మనందరం కూడా ఇప్పుడు పెద్దలు చెప్తూ ఉన్నారు, సర్వే గారు చెప్తూ ఉన్నారు, ఈరోజు ఎలా పుట్టిందో పేదవాళ్ళ కోసం పుట్టిందో, పెత్తందారుల కోసం, వాళ్ళు చేసే అహంకారుల కోసం ఆ రోజున ప్రతి ఒక్క పేద ధనిక వర్గాలకి జరిగిన యుద్ధంలో పుట్టిన రోజే ఈ మేడే. ఈ మేడే రోజున మనం అందరం కూడా కలిసి ఇలా చేయాలి, ఇట్లా ఉండాలని ప్రతి ఒక్క యూనియన్ కూడా మాట్లాడుకునేది, అందరూ కూడా కలిసికట్టుగా ఉండేది ఈ మేడే రోజున. ఈ మేడే రోజున రాజకీయాలు అనేది ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మేడే
రోజున ఏం మాట్లాడాలంటే కార్మికుల ఇబ్బందులు ఏంటి, కార్మికుల సమస్యలు ఏంటి, వాళ్ళకి ఏం చేసాం, ఏం చేయబోతాం, లేకపోతే గతంలో ఏం చేయలేకపోయామో తర్వాత ఏం చేస్తామో చెప్పుకోవాలి. కానీ నాకు ఓటేయండి నేను అది చేస్తా, నాకు ఓటు అయిపోతే నేను మీకు ఏది చేయను అనేది ఇవాళ ప్రతిపక్ష రాజకీయాలు. అట్లాంటి రాజకీయాలకి అట్లాంటి వినతికి జగనన్న కానీ మేము కానీ ఎప్పుడైనా సరే మీకు మంచి జరిగితేనే మాకు ఓటేయమని దమ్ము ధైర్యంగా చెప్పిన ఈ ఆంధ్రప్రదేశ్లో జగనన్న. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మంచి చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే జగనన్న ఇది ఎక్కడ ఏ పొరపాటు వల్ల, ఎందుకంటే దాదాపు కార్మిక ఇప్పుడు ఈ హౌస్ హౌసింగ్ మొత్తం కూడా 10-15 సంవత్సరాలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు 13,000 ఉద్యోగాలు గవర్నమెంట్లో చేర్చడం దమ్ము ధైర్యంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి ఈ ఈటీపీఎస్ సంస్థలో కానీ ఈ విద్యుత్ దాంట్లో కానీ మరి ఎక్కడ మరి ఎలాంటి ఇబ్బంది కలిగిందో, ఎలాంటి పొరపాటు జరిగిందో నాకు కూడా తెలియదు. కానీ రేపు రాబోయే రోజుల్లో నేనే జగనన్న దగ్గరికి మీ అందరిని కూడా తీసుకొని వెళ్ళి, అన్న ఇక్కడ ఇబ్బంది ఉంది, దీనివల్ల కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, అందరికీ అన్నం పెట్టాం, వీళ్ళకి కూడా మనందరం కూడా వీళ్ళని కూడా శుభ్రంగా చూసుకోవాలంటే, ఎందుకంటే మంచి చెబితే వినే వ్యక్తి ఎవరైనా ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఇది 10 మంది పేదవాళ్ళకి అన్నం దొరికిద్దన్న అంటే దానికి దేనికైనా తెగించి ముందుకెళ్ళే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని దేన్నైనా సరే మనం రాబోయే రోజుల్లో మీ ఈయనని మీ నాయకులను అందరినీ కూడా తీసుకొని నేనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తా, ఏ సమస్య ఉన్నా కానీ దాన్ని ఎదుర్కొంటాం, దాన్ని జగనన్నతో మాట్లాడుకొని అవన్నీ కూడా తీర్చుకుందాం. ప్రతిపక్షాలు చెప్పినట్టు మొన్నటిదాకా ఇప్పుడు ఆయన చెప్పి వెళ్ళాడు, ఆయనకి ఇక్కడి నుంచి ఇంకొక అడుగేస్తే అడుగుకు ఒక అబద్ధం ఆడతాడు, గంటకు ఒక మాట మారుస్తాడు. అక్కడ అలా అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఎలా మారుస్తాడో తెలియదు. కానీ ఇతని మటుకి అడుగుకు ఒక మాట, అతని మాట ప్రమాణాలు చేస్తాడు, దేవుడి మీద ప్రమాణం అంటాడు, పిల్లల మీద ప్రమాణం అంటాడు, లేకపోతే దేని మీదైనా అబద్ధం ఆడతాడు. అట్లాంటి అబద్ధాల కోర్లకి, అబద్ధాల పుట్టకి ఏదో చెప్తారు కదా, అట్లాంటి వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళ మాటలు వినటం కూడా చాలా వేస్ట్ నాకు తెలిసైతే. ఎందుకంటే అవి విన్నా కానీ మళ్ళీ మనకి ఎక్కడన్నా చెప్పబుద్ధి అయితేమో మళ్ళీ మనం కూడా అక్కడ నీతి తప్పుదామని అట్లాంటి మాటలు కూడా మనం వినకూడదు. ఇది తక్కువ మాటలు ఎక్కడన్నా మాట్లాడినా కానీ, ఇప్పుడు ఒక అబద్ధం నేను ఇక్కడ చెప్పి వెళ్ళాను అనుకో, రేపు పొద్దున మీ అందరికీ నేను హౌస్ హోల్డింగ్ ఉద్యోగాలు ఒప్పించగలుగుతా, లేదా సీఎం గారు నాకు చెప్పారు మీ అందరు తీసుకొని రమ్మని ఒక మాట చెప్పాలొచ్చు. కానీ తెల్లారి నేను ఎక్కడే తిరగాలి కదా, నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి, తీసుకెళ్ళాలి, మాట్లాడాలి, అప్పుడు మీకు మాట ఇవ్వాలి. అన్న ఇదని కొంతమంది నాకు మొన్న ఇట్లా ఇచ్చారు, నేను ఆ రోజున ఓఎస్డి కృష్ణమోహన్ గారికి ఇచ్చారు, మనోళ్ళే ఇచ్చారు, ఈ పరిస్థితిలో ఇక్కడ ఉందన్న, ఈ పరిస్థితి ఇక్కడ ఉందంటే అంటే ఆ ఓఎస్డి గారు ఏం చేశారంటే మధ్యలో ఎక్కడో ఆయనకి ఏరే రకంగా ఇచ్చారు, బాబు ఇది మరి దీన్ని ఇంకోసారి మనం ఎంక్వైరీ చేయాలి, దీన్ని చేశాక చేద్దామని కూడా చెప్పారు. ఈ లోపల అర్షణ కూడా వచ్చింది. ఇది ఉన్న వాస్తవం, నేను అబద్ధాలు చెప్పేది కాదు, ఏం కాదు. ఈ రోజు వరకు కూడా 5 సంవత్సరాలు అసెంబ్లీలోకి వెళ్ళి ఏ రోజన్నా ఈ థర్మల్ ప్లాంట్ గురించి ఒకరోజు మాట్లాడా? ఇప్పుడు చూసారా మీరు ఎక్కడన్నా ఒక్క రోజున నాకు ఇన్ని వేల మంది ఉద్యోగాలు ఉన్నారు, ఇన్ని వేల మంది ఇక్కడ ఈ ప్లాంట్లో ఉన్నారు, ఇక్కడ నా కాన్స్టిట్యున్సీలోనే ఉన్నారు, నేనే వీళ్ళందరూ కూడా నేనే ఆధారపడాలి, నేనే వాళ్ళందరికీ సమాధానం నేనే చెప్పాలని ఎప్పుడైనా అడిగాడా? నా బిల్లులు, నా బూడిది, నా గ్రావులు బిల్లులు, లేకపోతే నా కంపెనీ సబ్సిడీ, ఈ 3 తప్ప 4వ మాట ఎక్కడన్నా అడిగాడా? ఏమీ అడగని వ్యక్తి వాళ్ళు వచ్చేసేసి ఇవన్నీ అడిగితే రేపు జనం ఒకటే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోనని పార్టీ మరి ఆ టైంకి వెళ్ళి ఇవాళ చెప్తూ ఉన్నాడు, నీతి కబుర్లు నిజాయితీగా చెప్పాలంట, మాయ మాటలు మైమరిచి చెప్పాలంట. అవన్నీ నేర్చుకోవాలంటే ఈ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర స్కూల్కి వెళ్ళాలి. ఎట్లాంటి వ్యక్తులకి, ఎట్లాంటి విధేతలకి మనం అయితే ఎక్కడ లొంగిపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా మంచి చేసే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యక్తికైనా సరే, ఏ హౌస్ హోల్డింగ్ కానీ ఇవాళ ఎంతో కొంత మంచి చేసిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎంతో కొంత మెరిట్గా తీసుకొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున హౌస్ హోల్డింగ్ జాబుల వాళ్ళకి 15,000
ఇట్లా వస్తుంటే వాటికి కూడా కొన్ని ఈ నవరత్నాలు రావటం లేదని ఆ హౌస్ హోల్డింగ్ జాబ్లో మొత్తానికి కూడా మళ్ళీ నవరత్నాలు ప్రతి ఒక్కరు కూడా అమ్మఒడి కానీ ఆసరా కానీ ప్రతి ఒక్కరు కూడా తీసుకోమని ఇవాళ తీసుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ కూడా నవరత్నాల పథకాలు ఏ గవర్నమెంట్ నుంచి ఏ పథకం వస్తుందో అన్నిటి కూడా రాబోయే హౌస్ హోల్డింగ్ జాబ్ వాళ్ళకి మొత్తానికి కూడా మళ్ళీ వస్తున్నాయి. దమ్ము ధైర్యంగా తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మంచి జరిగినప్పుడు మంచి చెప్పాలా, చెడు జరిగినప్పుడు చెడు జరగకపోవాలా. ఏదైనా పొరపాటు జరిగితే మా వల్ల జరిగిందో, అక్కడ ఉన్న నాయకుల వల్ల జరిగిందో, అక్కడ అధికారుల వల్ల జరిగిందో తెలియదు, కానీ అవన్నీ తెలుసుకొని రెస్పెక్ట్ చేసుకొని మళ్ళీ మన వాళ్ళకి మంచి న్యాయం చేసుకునేలాగా మంచి పని చేసుకునేలాగా చెప్పాలి తప్ప అసలు ఈ వ్యవస్థే తప్పు, ఈ వ్యవస్థే కరెక్ట్ కాదు, మనం నడిచే నడకే కరెక్ట్ కాదని చెప్పడం కూడా అదైతే కరెక్ట్ కాదు. అది చేతకాంతనం అనేది నాకైతే తెలుసు. ఏదైనా ఉందంటే అట్లాంటి చెప్పాలంటే చేతకాంతనం. ఏదైనా ఉందంటే ఇప్పుడు మనం పనిలోకి వెళ్తున్నాం, ఆ పనికి వెళ్తున్నాం, ఆ పనిలో ఒకరోజు కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అవన్నిటిని ఎదుర్కొనే కదా మన ముంగులకు వచ్చేది. రాజుబాట వేసి ఉండిద్దా? అట్లాగానే ఈ మన అవస్థలో ఎక్కడ మరి ఏం జరిగిందో నాకు కూడా తెలియదు కదా సార్. ఈ అవస్థ అనేది కూడా ఇంకా నేను సగమే వెళ్ళాక లోతుగా కూడా వెళ్ళా. అలా ఓఎస్డి కృష్ణమోహన్ గారి దగ్గరికి వెళ్తే ఎట్లా అమ్మ ఎట్లా ఉందని చెప్పాడు. ఇది ఏది ఉన్నా కానీ మనందరం కూడా 10 మందికి మంచి కావాలి కాబట్టి, మంచి చేయాలి కాబట్టి మీ అందరికి కూడా మంచి చేయడానికి ఎప్పుడు కూడా ఒక అడుగు నేను ముందే ఉంటా. మీ అందరిని తీసుకొని సీఎం గారి దగ్గరికి వెళ్తా. ఇది నాకు కావాలని కూర్చొని చేయించుకోగలుగుతాం. అదే రకంగా మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మేమిద్దరం పోటీ చేస్తున్నాం. ఒకటి కేశినేని నాని గారు పార్లమెంట్కి, ఆయన కూడా దమ్ము ధైర్యం గల వ్యక్తి, ఎక్కడైనా మాట్లాడగలిగిన వ్యక్తి. ఏదైనా సరే ఇది ఎక్కడ కాకపోతే ఈ స్థాయిలో మాట్లాడే స్థాయిలో, ఈ స్థాయిలో ఢిల్లీ స్థాయిలో ఎవరు మాట్లాడాలని చూస్తే అక్కడ కూడా దమ్ము ధైర్యంగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉండాలంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కేశినేని నాని గారు. ఆయన్ని కూడా తీసుకొని వెళ్ళి ఇట్లాంటి సమస్యలు అన్నీ కూడా ఏదైనా ఉన్నా కానీ రేపు రాబోయే రోజుల్లో మనం అందరం తెలుసుకుందాం అన్న దాంట్లో ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఏ చిన్న వ్యక్తులు కూడా ఎక్కడ కూడా మనం ఇదేం చేయవలసిన అవసరంలా. ఎవరికైనా సరే మనం సమాధానం చెప్దాం, ఏదైనా చెప్దాం, అందరం కలిసికట్టుగా పని చేసుకుందాం. నేను మీకు మళ్ళీ సామాన్యుడిని, మీకు మళ్ళీ కష్టాలు తెలిసిన వాడిని. మీ వ్యక్తుల్లో ఎట్లాంటి కష్టపడుతున్నారో అన్నీ కూడా తెలిసిన వ్యక్తిని. అవన్నీ కూడా మనందరం కూడా రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసికట్టుగా పని చేసుకొని ఈ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కానీ మొత్తం కూడా తీర్చుకుందాం. రాబోయే రోజుల్లో అందరం కలిసి పని చేసుకుందాం. రేపు 13వ తారీఖు ఎలక్షన్ జరగబోతుంది. ఇక్కడ కేశినేని నాని గారు, నేను పోటీ చేస్తున్నా. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు మాకు ఇవ్వాలని, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని మీ అందరూ కోరుకుంటూ ఇట్లాంటి ఈ సమస్య మనం రాబోయే రోజుల్లో తీర్చుకుందామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జగన్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.